హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేమిటా అనుకుంటున్నారా? ఆలు పాలక్ కర్రీ. చాలా బాగుంటుంది. పాలకూర తినని వాళ్ళు కూడా ఇలా బంగాళదుంప వేసి కర్రీ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది అన్నం, రైస్, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. ముందుగా పాలకూరను 2 కట్టలను తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాతనే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపలను 3 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వెల్లుల్లిపాయలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పాలకూర మగ్గడానికి 5 నిమిషాలు టైం పడుతుందండి. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ పాలకూరను మగ్గించుకోవాలి. చూడండి, ఇలా మగ్గిన పాలకూరని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 3 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన మసాలా దినుసుల్లో 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన ఉల్లిపాయలలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా మొత్తం అంతా కలుపుకున్న బంగాళదుంపల్లో 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మంటను సిమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన బంగాళదుంపల్లో 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. ఇలా మగ్గించుకున్న బంగాళదుంప టమాటాలను ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకొని బాగా కలుపుకోవాలి. బంగాళదుంపలు టమాటాలకు ఈ మసాలాలు బాగా పట్టేలా మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బంగాళదుంప టమాటాలకు మసాలాలు బాగా పట్టాయి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వాటర్ని బాగా మరిగించాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వాటర్ బాగా మరిగిందండి. ఈ విధంగా మరిగిన వాటర్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పాలకూరను వేసి బాగా కలుపుకోవాలి. పాలకూర బంగాళదుంప టమాటాలకు బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ ఆలు పాలక్ కర్రీని తయారు చేసుకోవాలి. పాలకూర తినని వాళ్ళు కూడా ఈ బంగాళదుంపలను వేసుకొని కర్రీ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది అన్నం, చపాతీ, రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.